లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ చూసాం కదా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి. సో ఈరోజు వచ్చేసి రాజధానులు. సెకండ్ వన్ రాజధానులు అనమాట. రాజుల్లో ఫస్ట్ రాజధాని చూడండి, తొలి రాజధాని లేదంటే సంగమ వంశం తీసుకుందాం. సంగమ వంశం. నెక్స్ట్ రెండోది సాలువ వంశం. సాలువ వంశం. నెక్స్ట్ మూడవది తులువ వంశం. తులువ వంశం. నెక్స్ట్ అరవీడు వంశం. అరవీడు వంశం. సంగమ వంశస్థుల యొక్క జన్మస్థానం మంగళగిరి. మంగళగిరి అనే ఒక వాదన ఉంది, అందుకే వీరు ఆంధ్రులు అని చెప్తాం. నెక్స్ట్ అరవీడు వంశస్థుల యొక్క జన్మస్థానం సో ఒక అరవీడు అన్నమాట. అరవీడు అనేది ఎక్కడ ఉందంటే కర్నూలు డిస్టిక్లో ఉంది, అందుకే వీరు ఎవరంటే ఆంధ్రులు అని చెప్తాం అన్నమాట. ఓకేనా. సాలువ వంశం ఎక్కడుందంటే మాకు కళ్యాణి అని చెప్పచ్చు అనమాట. కళ్యాణి కాబట్టి వీళ్ళు కన్నడిగులు అనమాట. కన్నడిగులు. వాస్తవంగా అయితే ప్రజెంట్ ఈ కళ్యాణి మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో లేదు. అలా అన్నతో మహారాష్ట్రలో ఉందని చెప్పేసి మహారాష్ట్రలో ఏం కాదు ఇది. సో ఇక్కడ కళ్యాణి అనేటువంటి పట్టణం నుంచి వీళ్ళు పరిపాలించారంట. వాళ్ళకి ఆ ప్రాంతానికి చెందిన వారని వాళ్ళని కన్నడిగులు అని చెప్పేసి చరిత్రకారులు భావించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత తులువనాడు. తులువనాడు. తులువనాడు ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో అందుకే ఈ వంశానికి తులు వంశం అనే పేరు వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరు? కన్నడిగులు అన్నమాట. కన్నడిగులు. కళ్యాణి ప్రాంతానికి చెందినవారు సాలువ వంశస్థులు, మంగళగిరి ప్రాంతానికి చెందినవారు సంగమ వంశస్థులు, నెక్స్ట్ అరవీడు ప్రాంతానికి చెందినవారు అరవీడు వంశస్థులు. కాబట్టి వాళ్ళు ఎవరంటే ఆంధ్రులు, వీళ్ళు ఎవరంటే కన్నడిగులు ఆంధ్రులు. మొదటిది లాస్ట్ది ఆంధ్ర వాళ్ళు, నెక్స్ట్ రెండవది మూడవది సో కర్ణాటక వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. సో వీరి కాలంలో సంగవంశస్థుల కాలంలో వీళ్ళ యొక్క రాజధాని ఏంటి, రాజధానులు ఏమేమి పనిచేసే చూస్తాం అన్నమాట. సో సంగవంశస్థుల యొక్క తొలి రాజధాని ఏది? తొలి రాజధాని. నెక్స్ట్ రెండవ రాజధాని. తొలి రాజధాని ఏది అంటే అనేగొంది. దీన్ని మనం ఏమనిపిస్తామంటే కుంజర కోన అంటాం. కుంజర కోన. ఓకేనా. నెక్స్ట్ రెండవ రాజధాని ఏంటంటే విజయనగరం. దీన్నే విద్యానగరం. దీన్ని పంపావతి అని పిలుస్తుంది. పంపావతి. సో ఈ విధంగా 3 పేర్లు ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ సాలువ వంశస్థుల యొక్క రాజధాని ఏంటంటే సో మనకి సాలువ వంశస్థుల యొక్క రాజధాని పెనుగొండ అని చెప్పచ్చు అన్నమాట. పెనుగొండ. తులు వంశస్థుల యొక్క రాజధాని. నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసి విజయనగరం అని చెప్పచ్చు అన్నమాట. విజయనగరం. నెక్స్ట్ తర్వాత అరవీడు వంశస్థుల యొక్క రాజధాని సో చంద్రగిరి. సిక్స్త్ వన్ వచ్చేసి వేలూరు, తమిళనాడు. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది కూడా కర్ణాటక. పెనుగొండ అనంతపురం జిల్లాలో ఏపీ. ఇది కర్ణాటక. ఇది వచ్చేసి కర్ణాటక అన్నమాట. ఇది రాజధానులకు సంబంధించి. సంగమ వంశస్థుల యొక్క పరిపాలనా కాలంలో
సంగవంశుల తొలి రాజధానిగా వ్యవహరించింది ఏంటంటే అనగొంది. అనగొందికి మరొక పేరు కుంజరకోన అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత రెండవ రాజధాని ఏదంటే విజయనగరం లేదా విద్యానగరం లేదా పంపావతి అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత సాలు వంశస్థుల యొక్క రాజధాని పెనుగొండ అని చెప్తాం. నెక్స్ట్ తులువ వంశస్థుల యొక్క రాజధాని తులువనాడు అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే విజయనగరం అనిపిస్తుంది. అరవీడు వంశస్థుల యొక్క రాజధాని అరవీడు ఏం కాదు కానీ వాళ్ళు అరవీడు ప్రాంతానికి చెందినవారు కాబట్టి అరవీడు వంశస్థులు అంటాం. సో వీళ్ళ యొక్క తొలి రాజధాని చంద్రగిరి అయితే వేలూరు అనేది రెండవ రాజధాని లేదా చివరి రాజధానిగా చెప్పొచ్చు అనమాట. కానీ ఈ 4 రాజవంశాల కాలంలో వేసవి విడిదిగా పనిచేసింది ఏది అంటాడు? వేసవి విడిది ఏదంటే చంద్రగిరి అని చెప్పొచ్చు అనమాట. సో చంద్రగిరి అన్ని రాజవంశాలకి వేసవి విడిదిగా ఓకేనా పనిచేసిందని చెప్పొచ్చు చంద్రగిరి. ఓకేనా. సో ఇది రాజధానుల మీద మనకు క్వశ్చన్ అడిగితే ఈ విధంగా చూసుకోవాలి. ఈ రాజధానిలో మనకు ప్రధానమైనది ఏంటంటే సో విజయనగరం. ఈ విజయనగరం గురించి ఆ నగర నిర్మాణం గురించి మాట్లాడదాం. విజయనగరం అనేది ఇది మనం విజయనగరం అనుకుందాం. ఓకేనా. ఈ విజయనగరం అనేది ఎన్ని భాగాలుగా ఉంటుందంటే 4 భాగాలుగా ఉంటుంది. ఇదొక భాగం, సో ఇది ఒక భాగం, ఈ విధంగా 4 భాగాలుగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సేమ్ ఎట్లే ఉండదు కానీ మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను అంతే. ఇలా మనకి 4 భాగాలుగా అంతేందుకులేండి, సింపుల్గా వేద్దాం. ఓకే, ఇది 4 భాగాలుగా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి నార్త్ అన్నమాట. ఈ నగరానికి చుట్టూ ఎన్ని ప్రాకారాలు ఉంటాయంటే ఇది ఒక ప్రాకారం అనుకుందాం, ఇది 2వ ప్రాకారం, ఇది 3వ ప్రాకారం, ఇది 4వ ప్రాకారం. ఓకేనా. ఇది 5వ ప్రాకారం, ఇది 6వ ప్రాకారం, సో ఇది 7వ ప్రాకారం. మొత్తం ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి? 7. సో కాబట్టి ఈ నగరం అనేది ఎన్ని ప్రాకారాలు కలిగి ఉందంటే 7 ప్రాకారాలు కలిగి ఉన్నది. సో 7 ప్రాకారాలతో కూడినదని చెప్పినటువంటి ట్రావెలర్ ఎవరంటే అబ్దుల్ రజాక్ అన్నమాట. అబ్దుల్ రజాక్. ఈ అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని పర్యటించి సో విజయనగర పట్టణానికి 7 ప్రాకారాలు ఉన్నాయి చెప్పాడు అనమాట. విజయనగర పట్టణానికి ఉత్తర సరిహద్దు, దీన్ని ఉత్తరం అంటాం, నార్త్. ఇది వచ్చేసి సౌత్ అనమాట, ఇది వచ్చేసి ఈస్ట్ అనమాట, ఇది వచ్చేసి వెస్ట్ అనమాట. సో వాడు ఏమంటాడంటే విజయనగర నగరానికి ఉత్తరాన పోతున్న రివర్ ఏది అంటాడు అనమాట. సో ఉత్తరాన పోతున్న రివర్ ఏదంటే మనకి తుంగభద్ర రివర్ అనమాట. సో తుంగభద్ర అంటే తుంగభద్రకి ఇది నార్త్ అయితే ఇది సౌత్ అనమాట. తుంగభద్ర నదికి దక్షిణాన ఆవిర్భవించినటువంటి నగరం విజయనగరం అనమాట. సో కానీ విజయనగర పట్టణానికి ఉత్తరానే ఉంది సో తుంగభద్ర రివర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో ఈ పట్టణానికి దక్షిణాన ఉన్న కొండలు ఏవి అంటాడు? రాయదుర్గం గుట్టలు అనమాట. ఏ గుట్టలు? సో రాయదుర్గం గుట్టలు అనమాట. సో రాయదుర్గం గుట్టలు, రాయదుర్గం. ఓకేనా. సో రాయదుర్గం అనేటువంటి గుట్టలు, రాయదుర్గం గుట్టలు అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా పర్వత పంక్తులు ఉంటాయి అన్నమాట, పర్వతాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా పర్వతాలు ఉంటాయి.
సో ఈ సైడ్ కూడా పర్వతాలు ఉంటాయి అన్నమాట. పూర్వం చూడండి, విజయనగరం యొక్క పూర్వ పశ్చిమాలలో అంటే తూర్పు పడమరలలో ఏముంటాయంటే పర్వతాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పర్వతాలే, అక్కడ పర్వతాలే. దక్షిణాన కూడా ఏమున్నాయి? కొండలే. రాయదుర్గం గుట్టలు అంటాం అన్నమాట. అంటే మూడు వైపులా ఏమున్నాయి? కొండలు ఉన్నాయి అన్నమాట. ఈ వైపు ఏమో నది ఉంది అన్నమాట. అందుకే ఈ నగరాన్ని ఏమనిపిస్తామంటే, ఈ నగరంలో నిర్మించబడినటువంటి కోటలు గిరిదుర్గం అంటాం దీన్ని. గిరిదుర్గము అని. దుర్గాలు ఎన్ని రకాలు? ఒకటి స్థలదుర్గం, నెక్స్ట్ వనదుర్గం అని, నెక్స్ట్ తర్వాత గిరిదుర్గం అని, జలదుర్గం అని ఉంటాయి. వీటిని మనం చతుర్విధ దుర్గాలు అంటాం అన్నమాట. 4 రకాల దుర్గాల నిర్మాణం జరుగుతుంది. ఫస్ట్ స్థలం అంటే మైదాన ప్రాంతంలో కోటలు కట్టడం. దుర్గం అంటే కోట. నెక్స్ట్ వనం అంటే పెద్ద పెద్ద అడవుల దగ్గర ఈ యొక్క కోటల నిర్మాణం చేపట్టడం. గిరిదుర్గం అంటే కొండ మీద దుర్గాన్ని నిర్మించడం అన్నమాట. కొండల నడుమ దుర్గాన్ని నిర్మించడం. జలదుర్గం అంటే సో ఇక్కడ నదుల దగ్గర కానీ లేదంటే అలాంటి ప్లేసులు, నదులు ఎక్కువగా వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ నిర్మించేటువంటి దుర్గాలు. సో వాటిని జలదుర్గాలు అంటాం. ఇప్పుడు విజయనగరం ఎటువంటి దుర్గం అని నీకు తెలియాలి. సో విజయనగరం వనదుర్గం అని అంటాం. వనదుర్గం అన్నప్పుడు వనదుర్గం కాదు, అది ఏది యాక్చువల్గా ఏది గిరిదుర్గము అని. సో ఇది ఎందుకంటే 3 సైడ్లో ఉన్నటువంటి కొండల మధ్యలో నిర్మించబడింది కాబట్టి దీన్ని గిరిదుర్గం అంటాము. అలా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ దీని దిక్కు చూడండి, ఇదొక దిక్కు కదా, ఇది ఒక దిక్కు కదా, ఇది ఒక దిక్కు కదా, ఇది ఒక దిక్కు, అంటే 4 దిక్కులు. సో ఆల్రెడీ ఇది ఉంది, దీనికి ఆపోజిట్ ఇది ఉంది, ఇది ఆపోజిట్ ఇది ఉంది. ఇక్కడ మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 8 దిక్కులు అనమాట. అష్ట దిక్కులు అంటాం అనమాట. ఈ అష్ట దిక్కుల్లో దీన్ని ఏమనిపిస్తాం? వాయువ్యము అనిపిస్తాం. వాయువ్యం. సో ఈ సైడ్ ఉన్నదాన్ని ఈశాన్యము అనిపిస్తాం, ఈ సైడ్ ఉన్నదాన్ని ఆగ్నేయం అని. నెక్స్ట్ నైరుతి అనమాట. ఈ విజయనగర పట్టణం లోపలికి వెళ్ళాలంటే ఎవరు? శత్రువులు. సో ఎవరైనా శత్రువులు ఈ పట్టణంలోకి ప్రవేశించాలంటే ఈ దుర్గం ఈ రూట్లో ఉండాలన్నమాట. అంటే నైరుతి దిక్కులోంచి మాత్రమే ప్రవేశించగలరు అనమాట. చూడండి, ఇక్కడ ఈ దిక్కులో మాత్రమే ప్రవేశించగలరు. ఈ దిక్కులో ప్రవేశించగలరు కాబట్టే వీళ్ళు ఏం చేశారంటే, ఓకేనా, ఈ ఏరియాలో ఒక పెద్ద తటాకాన్ని నిర్మించడం జరిగింది. ఏమిది? తటాకమును నిర్మించడం జరిగింది. తటాకాన్ని నిర్మించి ఈ చెరువుకు సో ఏం చేస్తారు? కరకట్టలు నిర్మిస్తారు కదా. ఈ కరకట్టలే ఏ విధంగా పనిచేస్తాయి అంటే కోట గోడలుగా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ పక్క ఉన్నటువంటి కోట గోడకి, ఈ పక్క ఉన్న కోట గోడకి మధ్యలో డ్యామ్ యొక్క కట్ట ఉంటుంది కదా, దాన్నే ఒక ప్రధానమైనటువంటి కోట గోడగా దాన్ని భావించేవాళ్ళంట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మరి వాటర్ ఏమైనా పోతాయి కదా అని డౌట్ రావచ్చు. మరి మొత్తానికి అయితే గుర్తుపెట్టుకోండి, ఎట్లా చేశారు మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. సో ఈ యొక్క చెరువు యొక్క కరకట్టలను అంటే బహుశా ఈ పక్క ఉండొచ్చు, ఇదంతా కూడా చుట్టూ కట్టలై ఉంటాయి అన్నమాట. సో వీటినే సో కోట గోడలుగా ఉపయోగించడం జరిగింది అని చెప్తున్నాను అనమాట. ఏంలే, ఇప్పుడు విజయనగరానికి తటాకం అనేది ఏ దిక్కులో ఉంది అంటే నైరుతి దిక్కులో ఉంది అనమాట. సో మొత్తానికైతే ఈ మధ్యలో 4 భాగాలు విభజించబడిందో విజయనగరం, అది చూద్దాం. ఇది యాక్చువల్గా ఎన్ని మైళ్ళు అంటే, సో ఇది 14 మైళ్ళ పొడవు ఎంత ఉంది ఈ పట్టణం అంటే? 14 మైళ్ళ పొడవు ఉంది. 14 మైళ్ళు పొడవు ఉంది. వెడల్పు ఎంత అంటే 10 మైళ్ళ వెడల్పు ఉంది అనమాట. సో ఇక్కడ 10 మైళ్ళ వెడల్పు ఉంది, 14 మైళ్ళ పొడవు ఉంది. 14 మైళ్ళ పొడవు ఉంది, 10 మైళ్ళ వెడల్పు కలిగి ఉంది. దక్షిణానేమో రాయదుర్గం గుట్టలు ఉన్నాయి, తూర్పునేమో పర్వత పంక్తులు ఉన్నాయి, అంటే పర్వతాలు అంటే కొండలే ఉన్నాయి. ఈ సైడ్ పశ్చిమాన కొండలే ఉన్నాయి, ఉత్తరాన తుంగభద్ర నది ఉంది. సో ఇక్కడ నైరుతి దిక్కులో చెరువు ఉంది, ఆ చెరువు యొక్క కరకట్టలే
సో కోట గోడలుగా పనిచేస్తూ ఉన్నాయి అనమాట. ఓకేనా. పొడవు వచ్చేసి 14 మైళ్ళు, వెడల్పు వచ్చేసి 10 మైళ్ళు అనమాట. ఇది ఎటువంటి దుర్గం అంటే ఇది ఒక గిరి దుర్గము అనేది చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ తర్వాత మధ్యలో ఉన్నటువంటి విజయనగరం అనుకుంటే మనం 4 భాగాలుగా పెంచుకోవడం జరిగింది కదా. మొదటి భాగం అన్నమాట, ఇది రెండవ భాగం అన్నమాట, ఇది మూడవ భాగం అన్నమాట, ఇది 4వ భాగం. ఇక్కడ ఫస్ట్ భాగంలో ఏం కనిపిస్తున్నాయంటే ఇది ఎత్తైనటువంటి గుట్టలపై ఎత్తైనటువంటి గుట్టలపై ఓకేనా ఏమున్నాయంటే ఆలయాల నిర్మాణం జరిగింది అనమాట. ఏం నిర్మాణం? ఆలయాలు. సో ఇవన్నీ ఏంటి అంటే గుట్టలు అనమాట. సో ఇక మొత్తం పట్టణాన్ని 4 భాగాలు వేస్తే ఫస్ట్ ఒక భాగాన్ని గమనిస్తే దాంట్లో ఎత్తైనటువంటి గుట్టలు ఉన్నాయి, గుట్టల మీద ఆలయాల నిర్మాణం జరిగింది ఒక పార్టీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ భాగంలో వ్యవసాయ భూములు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కనిపిస్తూ చెరువులను నిర్మించారనమాట. అనేక రకాల కాలువలను నిర్మించడం జరిగింది. అంటే పూర్తిగా ఈ సెకండ్ పార్ట్లో రెండవ భాగంలో అన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. దానికి నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో భాగంగా చెరువులను కాలువలను తవ్వించడం జరిగింది. సో ఈ సెటప్ అంతా ఎక్కడ ఉంటుందంటే రెండవ భాగంలో. నెక్స్ట్ తర్వాత మూడవ భాగంలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే అంతఃపుర భవనాలు అనేవి ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి అన్నమాట. సో అంతఃపుర భవనాలు అన్నమాట. అంతఃపుర భవనాలు అంటే రాజు యొక్క భవనాలు, రాణి నివసించే భవనాలు అలా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇవి కూడా భవనాలే అన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి ఉద్యోగులు, ముఖ్యమైనటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు అని చెప్పచ్చు అనమాట. ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఈ పార్ట్లోనే ఉంటారు అన్నమాట. నెక్స్ట్ సాధారణ ప్రజానికం, సాధారణ ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. సో ఇది ఈ యొక్క వివరణ, దీన్ని ఎవరు గుర్తించారంటే పురావస్తు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం ఇది. శాస్త్రవేత్తలు అంటే ఆర్కియాలజిస్టులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం విజయనగరం 4 భాగాలుగా ఉన్నదని, ఒక భాగంలో సో ఎత్తైన గుట్టల మీద ఏమున్నాయి? ఆలయాలు, టెంపుల్స్ ఉన్నాయి. ఒక పార్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, లేక్స్ అంటే చెరువులు ఉన్నాయి, కెనాల్స్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కామన్ పీపుల్స్ యొక్క రెసిడెన్షియల్ హౌసెస్ అన్నమాట. సాధారణ ప్రజల యొక్క నివాస ప్రాంతాలుగా మనం ఒక పార్ట్ చెప్పచ్చు. సో ఇంకో ప్రాంతంలో ఇక్కడ రాజభవనాలు, రాయల్ ప్యాలెసెస్, ఉన్నత స్థాయి ఉద్యోగుల యొక్క రెసిడెన్సీస్ అన్నమాట. ఓకేనా, నివాసాలు అని చెప్పచ్చు. ఈ విధంగా దీన్ని 4 భాగాలు విభజించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఏ డిపార్ట్మెంట్ చెప్పింది? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్నమాట. సో పురావస్తు శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ విధంగా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ పట్టణానికి 7 ప్రాకారాలు ఉన్నాయి అని చెప్పింది ఎవరు అంటే అబ్దుల్ రజాక్. ఈయనది ఏ దేశం? పర్షియా దేశం. కాబట్టి ఈయన ఒక పర్షియన్ ట్రావెలర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్ మనకి. విజయనగరం 7 ప్రాకారాలతో కూడిందని ఎవరు చెప్పారంటే అబ్దుల్ రజాక్ ఇచ్చిన సమాచారం మేరకు మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత విజయనగరం అనేది సో దుర్భేద్యమైనటువంటి కోట గోడలను కలిగి ఉన్నదని, దుర్భేద్యమైన కోట గోడలను కలిగి ఉందని, గోడలను కలిగి ఉన్నదని. నెక్స్ట్ తర్వాత ఎత్తైన గోపురాలను కలిగి ఉన్నదని, ఎత్తైన గోపురాలు కనిపిస్తున్నాయి, ఎత్తైనటువంటి గోపురాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత విశాలమైన వీధులు కనిపిస్తున్నాయి, అందమైన భవనాలు ఉన్నాయని, విశాలమైన వీధుల్లో అన్ని రకాల వస్త్రాల వ్యాపారం జరిగేదని. ఓకేనా. సో విశాలమైనటువంటి వీధుల్లో ముత్యాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని,
రాసులుగా పోసి అమ్మేవారని, వజ్రాలు రాసులుగా పోసి అమ్మేటువంటి వారని. నెక్స్ట్ సాయంకాలం పూట ఈ పట్టణంలో సాయంకాలం నందు ఒక సంత జరిగేది. ఆ సంతలో ఏముండేటి అంటే గుర్రాలు దొరికేటివి, కూరగాయలు దొరికేటివి, కూరగాయలు, పండ్లు, కలప అంటే వుడ్ అనమాట. సో కాబట్టి ఇలా ఇవన్నీ అందుబాటులో ఉండేటివి పట్టణంలో అని చెప్పేసి సో ఒక వ్యక్తి చెప్తారు అనమాట. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే పోర్చుగీస్ ట్రావెలర్ అయినటువంటి డొమింగో ఫేజ్ అని చెప్పచ్చు అనమాట. డొమింగో ఫేజ్ యొక్క అభిప్రాయం ప్రకారం విజయనగరం అత్యంత దుర్భేద్యమైనటువంటి కోటగోడలను కలిగి ఉంది. చెప్పుకున్నాం కదా, 7 రకాల ప్రాకారాలను కలిగి ఉంది కదా. అంటే కోట అవి కూడా ఏంటంటే ఒక కొండకు మధ్య సో రాతి కట్టడాలతో కట్టి సో దాన్ని కోటగా రెడీ చేశారనమాట. అందుకే అత్యంత దుర్భేద్యమైనటువంటి కోట గోడలు కలిగినటువంటి నగరం విజయనగరం అని ఎవరు చెప్పారు? డొమింగో ఫేజ్. నెక్స్ట్ ఎత్తైన గోపురాలను కలిగి ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ గోపురాలు పెద్ద ఎత్తుగా కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ తర్వాత విశాలమైనటువంటి అందమైనటువంటి భవనాలు. నెక్స్ట్ విశాలమైనటువంటి వీధులు, ఇరుకిరుకైనటువంటి వీధులు లేవు, విశాలమైనటువంటి వీధులతో ఉందని ఆ వీధులలో సో అన్ని రకాల వస్త్రాల వ్యాపారం జరిగింది. ముత్యాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. సాయంకాలం పూట సంత జరిగేది. ఆ సంతలో గుర్రాలు అమ్మబడేటివి, కూరగాయలు అమ్మబడేటివి, పండ్లు అమ్మబడేటివి, కలప వస్తువులు అమ్మబడేటివి అని చెప్పేసి ఈ సమాచారాన్ని యాజ్టీస్కి చెప్పింది ఎవరు అంటే పోర్చుగీస్ ట్రావెలర్స్ అనమాట. డొమింగో ఫేజ్, పోర్చుగీస్ ట్రావెలర్ అనేటువంటి డొమింగో ఫేజ్ ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ 2 స్టేట్మెంట్లు ఇంపార్టెంట్. 7 ప్రాకారాలు, విజయనగరం 7 ప్రాకారాలతో కూడిందని చెప్పింది ఎవరు అని అడుగుతారు అనమాట. లేదంటే వీటిల్లో ఏదో ఒక అంశం ఇచ్చి సో ఇది మనకి విజయనగరం యొక్క నగర వీధుల్లో వజ్రాలు ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారని చెప్పింది ఎవరు అని అడగచ్చు. ఓకేనా? సాయంకాలం పూట జరిగే సంతలో గుర్రాలు కూరగాయలు పండ్లు కలప అమ్మేవారని చెప్పింది ఎవరని అడగచ్చు. వస్త్రాల వ్యాపారం, అన్ని రకాల వస్త్రాల వ్యాపారం సో విజయనగరం నగర వీధుల్లో జరిగేది అని చెప్పేసి చెప్పింది ఎవరని అడగచ్చు. అందమైన భవనాలు, విశాలమైన వీధులు, ఎత్తైన గోపురాలు, దుర్భేదమైనటువంటి కోటలు కలిగినటువంటి నగరం ఏది అని చెప్పింది ఎవరని అడుగుతారు. ఓకేనా? ఇది అదే ఈ విధంగా 4 రకాలుగా ఉన్నదని. మొదటి దాంట్లో ఎత్తైనటువంటి గోపురాలతో కూడినటువంటి ఆలయాల నిర్మాణం జరిగిందని. రెండవ దాంట్లో వ్యవసాయ భూములు, చెరువులు, కాలువలు కనిపిస్తున్నాయి. సాధారణ ప్రజల యొక్క నివాస ప్రాంతాలుగా. నెక్స్ట్ తర్వాత అంతఃపురం అంటే రాజు రాణి నివాసాలతో పాటు రాజభవనాలు, పరిపాలనా భవనాలు, ముఖ్యమైనటువంటి సో ఉన్నత స్థాయి ఉద్యోగుల యొక్క భవనాలు అన్నమాట. సో ఈ విధంగా 4 భాగాలు విభజించబడిందని చెప్పింది అంటే పురావస్తు శాస్త్రజ్ఞులు అన్న. విజయనగరానికి తూర్పు దిక్కునేముంది, పశ్చిమ దిక్కునేముంది, ఉత్తర దిక్కునేముంది, దక్షిణ దిక్కులేముంది, ఎన్ని ప్రాకారాలతో కూడి ఉంది, ఇది గిరిదుర్గమా, స్థలదుర్గమా, వనదుర్గమా, సో ఇలా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇది మనకు రాజధానికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి శాసనాలు చూద్దాం. రాజధానులు, రాజలాంఛనం. రాజలాంఛనం అంటే రాయల్ ఎంబ్లం అనమాట. ప్రతి రాజ్యానికి ఒక రాయల్ ఎంబ్లం అనేది ఉంటుందండి. సో అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి భారతదేశానికి కూడా ఒక రాయల్ ఎంబ్లం ఉంటుంది, రాజా లాంఛనం అంటాం. సో ఆంధ్రప్రదేశ్కి ఉంది, తెలంగాణకు ఉంది. అలాగే అప్పట్లో కూడా విజయనగర రాజులకు కూడా ఒక రాజ్యానికి రాజలాంఛనం ఉంది. సో అంతెందుకు ఇంతకుముందు జరిగినటువంటి మనకి తూర్పు చాళుక్యులు తీసుకుందాం. తూర్పు చాళుక్యులు అన్నమాట. తూర్పు చాళుక్యులకు సంబంధించిన రాజలాంఛనం ఏది? కాకతీయులకు సంబంధించినటువంటి రాజలాంఛనం ఏది? రెడ్డి రాజులకు సంబంధించిన రాజలాంఛనం ఏది? విజయనగర నగరులకు సంబంధించిన రాజలాంఛనం ఏది అని చూసుకున్నట్లయితే ఇక్కడ తూర్పు చాళుక్యులకు సంబంధించిన రాజలాంఛనం మనకి ఇది మిడివల్ పీరియడ్ కదా. సో ఇది ఏంటంటే వరాహం అని చెప్తాం అనమాట. వరాహం అంటే పంది. కాకతీయుల యొక్క రాజలాంఛనం ఏదంటే వరాహమే. రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం ఎద్దు, బుల్. విజయనగరం యొక్క రాజలాంఛనం కూడా వరాహమే. చూడండి. సో వరాహం అదే మీకు ఫస్ట్ యూనిట్ చెప్పేటప్పుడు చెప్పుకునేది సూర్యుడు వచ్చేసి శాతవాహనులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రులు, శాలంకాయనులు, ఓకేనా, ప్రాచీన పల్లవులు, విష్ణుకుణ్యులు,
సో ఇలా మొత్తం రాజలాంఛనాలన్నీ వాటికి చెప్పేవాడిని. అక్కడ కూడా చూసుకోండి, అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవన్నీ కంపారిజన్ అనేది ఓన్లీ సెకండ్ యూనిట్కి సంబంధించి చేస్తూ వస్తున్నా. ఇప్పుడు రాజలాంఛనం అనేటువంటి టాపిక్ మనకు విజయనగర సామ్రాజ్యం వరకు ఉంటుంది. తర్వాత మీరు రాజలాంఛనాలు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అంటే ఇక్కడ ఎవరెవరు గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే శాతవాహనుల యొక్క రాజలాంఛనం గుర్తుండాలి ఒకటి. నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకులకు సంబంధించిన రాజలాంఛనం గుర్తుండాలి. నెక్స్ట్ ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి మనకి విష్ణుకుండిని గుర్తుపెట్టుకుంటే చాలు. విష్ణుకుండినిల యొక్క రాజలాంఛనం గుర్తుండాలి. మిగతా ఎన్ని సిలబస్లు లేవు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి 3. ఓకేనా? సో అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది, చూసుకోండి అవి కూడా. ఓకేనా? శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు. నెక్స్ట్ తర్వాత 4వది, 5వది, 6వది, 7వది. ఓకేనా? మొత్తం ఇది వచ్చేసి మనకి తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగరం. ఇలా మొత్తం ఒక 7 రాజలాంఛనాలు వస్తాయి మనకి అంతే. సో మిడివల్ పీరియడ్లో. ఓకేనా? ఏపీ హిస్టరీకి సంబంధించి ఇవి మనకి రాజలాంఛనాల మీద క్వశ్చన్ అడిగితే. ఇక్కడ వరాహం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏ మతం అభివృద్ధి చెంది ఉంటుంది, వైష్ణవం అనేది చూసుకోవాలి అంతే. సో అది రాజలాంఛనానికి సంబంధించి.